సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్షుడి ఎంపిక. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి. టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. ఖజానా ఖాళీ అయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు. హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం. ఇకనైనా హామీలపై దృష్టి పెట్టాలన్న జగన్. తెలంగాణకి స్టాన్ఫోర్డ్ వర్సిటీ సహకారం. బయో డిజైన్లో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం. సీఎం రేవంత్కు లేఖ అందజేత. రచ్చకెక్కిన ఫ్యామిలీ వార్. దువ్వాడ సీను వాణి మాటల యుద్ధం. పరస్పరం పోలీసులకు కంప్లైంట్. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది. వానికి రాజకీయ కాంక్ష ఎక్కువన్న దువ్వాడ. మనవరాళ్లు కూడా తిట్టడం బాధ కలిగిస్తోంది. 30 ఏళ్లుగా దువ్వాడ వాణి వేధిస్తున్నారు. ఆస్తుల కోసమేనన్న దువ్వాడ శ్రీను తల్లి లీలావతి. నా పిల్లల జోలికొస్తే మాత్రం ఊరుకోను. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. మీ పిల్లలకే DNA టెస్ట్ చేయించండి. దువ్వాడ వాణికి మాధురి సవాల్. దువ్వాడ నివాసం దగ్గర మళ్లీ ఉద్రిక్తత. ఇంటి ముందు వాణి హైందవి బైఠాయింపు. దువ్వాడ శ్రీను తల్లి లీలావతి తీరుపై ఆగ్రహం. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, స్వైపింగ్ కార్డుల మోడల్లో జారీ. వచ్చే సమావేశంలో విధి విధానాలు ఖరారు. మంత్రులు సంపాదించుకునే పనిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్కు మాత్రమే సీఎం కాదు, పల్లెల్లో పాలన పడకేసిందన్న ఎమ్మెల్యే హరీష్ బాబు. 1,50,000 వరకు రుణాలు మాఫీ చేశాం. సమస్య ఉంటే అధికారులకు చెప్పాలి. బ్యాంకులతో మాట్లాడి సుపరిపాలనకు కృషి చేస్తామన్న పొన్నం. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్. రేవంత్ పై నమ్మకం, గౌరవం ఉన్నాయి. కేటీఆర్ ను ఖచ్చితంగా లోపలేస్తారన్న బండి. అసన్సోల్ వరంగల్ వరకు కొత్త కారిడార్. విశాఖ రైల్వే జోన్ పై సీఎంతో మాట్లాడా. వేరే భూమి ఇవ్వాలంటూ కోరామని అశ్విని వైష్ణవ్. డార్క్ వెబ్ పై నార్కోటిక్ పోలీసుల ఫోకస్. అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్ డెలివరీ. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఖమ్మం పోలీసులు. అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ. గత ప్రభుత్వం పనికిరాని బ్రాండ్లు తెచ్చింది. ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారన్న కొల్లు రవీంద్ర. అనంతనాగ్ జిల్లాలో ఎన్కౌంటర్. కాల్పుల్లో 2 జవాన్ల మృతి, మరో 3 గాయాలు. వినేష్ ఫోగట్ అప్పీల్పై తీర్పు వాయిదా. రేపు క్లారిటీ వచ్చే అవకాశం. వినేష్ తరఫున హరీష్ సాల్వే వాదనలు. రాజస్థాన్లో భారీ వర్షాలు. నీట మునిగిన గంగాపూర్. 100 ఎకరాల్లో పంట నష్టం. వైనాడ్ ప్రజలకు అండగా ఉంటాం. వరద బాధితులకు మరింత ఆర్థిక సాయం చేస్తాం. నివేదిక రాగానే నిధులిస్తామన్న మోదీ. అదాని విదేశీ కంపెనీల్లో సెబీ చైర్మన్ కి పెట్టుబడులున్నాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ మరో సంచలనం. మాధవి పురిపై తీవ్ర ఆరోపణలు.